చింతపండుని కోరమీసం వీరదాసుగా మార్చి అప్పలకొండతో కబడ్డీ ఆడిస్తా. రేయ్ అప్పలకొండ, నువ్వింత ఏదో పని చేస్తావు అనుకోలేదురా. నువ్వు ఒక ఆడదానికే పుట్టావురా. నీకు ఈడొచ్చిన ఆడకూతురు ఉందిరా. ఆడదాని జీవితంతో ఆటలాడుకుంటావురా. నిన్ను ఊరు నడిబొట్లో ఎట్టి ఊరు తీసేయాలరా. ఇవాళ వీడంతా చూస్తా. ఊరుకోడే, ఏదో వచ్చిన ఏదలా ఏదో కూతలు మీరేను. ఈ మాటలన్నీ నేను అనేసాను అనుకుంటున్నారా? మరి ఏకరికలు కత్తి అనిపిస్తున్నారు. ఎవర్రా? కోరమీసం ఈరదాసు అంటే మా బావ. ఎరా దున్నేవాడితే భూమి బెల్టీకు. అది మాత్రం పితికే వాడివే పాలంటూ మాకు పాలు సుక్క కూడా లేకుండా చేయలేదు. అందుకని కొబ్బరి బొండలో విషమేసి చంపేస్తావేటి? ఆ విషయం నాకు చెప్పలేదే. ఎరా ఈరదాసు మరదల్ని ఇసంతం కలిపి చంపేంత మగాడివిరా. ఆ బొండం తాగింది నేను. ఏమే? అవునవును. నువ్వు బెల్ట్ ఎట్టేసుకో. 9 మటర్లు చేశాను రా. 9? నాకు ఈ పందికొక్కులు ఉప్మా కూడా పెట్టలేదు బావా. ఏమ్మా ఏమీ తినకుండానే ఇదాయవా? ఎరా ఈరదాసు మరదల్నే కామెంట్ చేస్తావరా? చేస్తే మాత్రం బెల్ట్ ఇచ్చుకుంటా. ఓసై మరదలా, ఏమే ఏం చేస్తున్నావే? కాఫీ పట్టరా. తెస్తున్నా. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? ఏమే ఏంట్రా ఏమే? ఏంటి రా అంటావా? ఎక్కువ వాగామంటే నాటు భాషలోకి దిగిపోతారా రే? ఏది దిగు దిగవే. ఏ మే అన్నావంటే మూతి ముంజుకాయలా వాసిపోద్ది. బావ మరదల్ని ఏమే ఓసే అనకుండా అండి గారు అంటారా? అందుకేనే త్వరలో కలియుగ అంతం అయిపోద్ది అంటున్నారు. ఓ ఆ ముక్క నువ్వు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అంటున్నారు గాని నువ్వు పావలకు రూపాయక్షం చేయకమ్మా. పావలా ఇచ్చావా? ఎప్పుడు? ఎప్పుడే? జీడి కొనుక్కోడానికి బేడ కూడా ఇలేదు. పైగా నేను మొగుండు కూడా కాదంటున్నావు. నేను ఇంకేడేలాగెట్టుకుని యాక్టింగ్ చేయాలి? నా యొక్క వల్ల కాదు, నా యొక్క వల్ల కాదే. నేను ఇప్పుడే మా అప్పుడుకున్న మా చెప్పేస్తాను. మా అది అలరద్దారికి వచ్చింది నేను కాదు, ఆదిగాడు. ఎలా సొట్టాదిగా నువ్వు చెప్పిన టర్మ్స్ ఏంటి? ఇక్కడ జరుగుతున్న కండిషన్స్ ఏంటి? ఊరుకోండి. పెట్ట పుంజు కలబడ్డట్టు ఏదో గొడవ. ఈ టీవీలో మనసున మనసై, జమినీలో సిలకా కోరింకలాగా 10 మందిలోడు బయటపోకుండా ఉత్తమ జంట అనిపించుకోవాలి కానీ నిజానిజాలు బయట ఎట్టేసుకుని అలరైపోతారేంటి? మీకు మీకు మధ్యన గొలపుడు మారుతున్నలాగా అయిపోయింది నా పరిస్థితి. ఇదిగో రాంపండి బా, పక్కెళ్తారా? రా బావా. ఏటి బావా చేసి పరిలా సిరబర్లు ఆడిపోతావు. నీకు కావాల్సింది ఏంటి? ఆ ప్లాస్టిక్ దండ ఆ పిల్ల నీ మెల్ల వేయడం. అది నేను పురమాయిస్తాను కదా. కొత్తాను తోపు పట్టు. ఏటా నువ్వు పురమాయించేది? ఏట అంత మాట అనేసిందా? ఇదిగో సెట్రా, ఇదిగో సెట్రో, నీ పద్ధతి ఏం బాగలేదు. ఏటే ఏం బాలేదు? గట్టిగా అరకు. అది తెక్కరేగి సంచి సర్దుకున్నాడంటే దోలు తీరిపోగలదు. అందుకని ఓ సదా. ఓకే 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 బావా, సెట్టర్ లైన్ లోకి వచ్చేసింది. ఇంక మీరు చేతులు కలిపేసుకోవడమే. బా అది సరేగానే. ఏంటది? భుజం మీద వేసుకుందామని. ఇంకా నయ్యో నడుము మీద వేసుకుంటానలేదు. అంటాను నడుము మీద వేసుకుంటాను. ఓ పంచి నీ నడుము మీద వేసుకో, టీవీగా ఉంటుంది. పర్లేదు, మన లేడీస్ పద్ధతైన వాళ్ళే. ఓం క్రాం క్లీం బుస్. కాకి కావు కావుమనును, పిల్లి మ్యావ్ మ్యావును, కుక్క భౌ భౌ అనును. కాకి పిల్లి కుక్క హబాట్. నోటేరు కరకరకాయ సేదుగా ఉంటుంది. చూసేయి. కోడి పెంట నల్లకుంట చెయ్యమంట సాబరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు కూడా ఉన్నాయి, ముక్కొక్కటే ఉంటది, ఒకటే ఉంది, మీసం ఉండదు. లేదు. ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు. నిజంగా ముఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి. బోల్డు. అది పట్టరా. ఎంటుకలా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? 2 కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. 4. 4లోంచి 3 పోతే ఎంత? 1. ఆ ఒక్క ఎంట్రుగా పట్టరా. ఏంటి? ఒక్క ఎంట్రు కోసం నాకెంత హింస?
ఎక్కడ రాని అవ్వ బయటికి ఈ కడిపేట అంత లేడీస్ బెడ్రూమ్ లో సిత కొట్టేశానమ్మే. నీకేం కాలేదుగా? నువ్వేం భయపడదుగా? నువ్వు టచ్చింగ్ చేసి బాక ఎళ్ళవతలకి కుళ్ళు బుచ్చి. ఎందుకు నా బతున్నట్టుకుని బాధ వేస్తున్నారు? బాధటమా ఇలాంటి మొగుణ్ణి? అమాసా నువ్వట్రా? అమావాస్య వాడవడా? నువ్వేరా ఎదవా? అంత పెద్ద నిమ్మకాయల సామాన్ పట్టుకుని ఎదవా సౌటాన్ని తిడతావా? ఏడ్చేళ్లే ఈడి సామేమిటి? మా పెద్దమ్మ గారి పాలేరు కొడుకు. అయ్యి బాబాయ్ అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది. ఎరా నా అరచేతిలో ఆరతి కర్పూరం పెట్టి అంటేస్తావా? నా చేత కాకరకాయలు నవిలేస్తావా? తవడ పగిలింటది. పగిలింది. నువ్వు మా ఆవిడ పెద్దమ్మ పాలేరు కొడుకు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయాలంటే నీకు పని ఏడతానా? చెప్పండి బాబు. రేవతల కోకలపాలెనికి వెళ్ళి అక్కడ చెక్కాల బుజ్జయ్య కొడుకు నా మేనల్లుడు రాంపండు అని ఉంటాడు. ఆ నున్న పడంగా ఇక్కడ కట్టుకొచ్చి ఆడే కాంచనమాలకి కరెక్ట్ మొగుడు. కొడుకుని బొంబాయి పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో రోడానికి. పోరిశలం తప్పినోడా పొద్దుగాలు ఆడలు తిరిగే జాగాలకు వచ్చి అడుగుతుంటున్నావు. సిగ్గులేట్రా నీకు? శాంతి శాంతి. మేము అడుక్కు తినేవారము కాము. భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించుటకు ఇతరకు వాచితేమే. నీలా కోరముఖంలో చెప్పు గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లు ఎక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. పాము నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు. నీ ఇంట పీనికి వెళ్ళ విజయ శాంతి డిస్కో శాంతి. నర్మయ్య నువ్వు వచ్చిన పనేందో చెప్పు. చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికి వచ్చిందన్నమాట. ఈ పితలాటకంలో పెడతా. బట్టలు సర్దుకోవాలా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే మీ మామతానికి పోతున్నావు. మామనా? ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. అప్పలకుండా మావా నీకప్పుడే నూరేళ్లు నిండిపోయినయ్యా. అవునగా లెక్కన దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగా ఉన్నాయి బిడ్డ. అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రాంపండుని కాదు, తత్తి పండుని ఆడికి ఎరికైపోయిందనుకో నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. పెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే వెరకరా? గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాండి నేను చూసినప్పుడు గట్ట పెద్ద పోరగాడు. తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చటక్ దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు. అమ్మో అమ్మో నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసినాయి ఓరు దేవుడు. ఆ కోరమేసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ కోరమీసం ఈరదాస వాడేవాడు? ఆడేవాడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు తోలుకోపా. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు. దాని ఇల్లు ఎక్కడా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా? ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. నిన్ను గనక పెళ్లి చేసుకుంటే రోజుకి 24 గంటలు సాలవే. ఏంటంటున్నా? సింహసింహలా ఆడిపోతుంది. చూస్తుంటే కసకస కొరికేయాలనిపిస్తుంది. పళ్ళు రాలిపోతాయి. రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి, దూర కాయలు చూడటు. అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను. అందవే ఏవే నేను ఎత్తుకుంటాను. కొత్తవా? కోస్తాను నీ పీక. ఏదో టచింగ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు. యహని నీతో నాకు కుదరదే. మూడు ఆఫ్ చేస్తున్నావు. నేను వెళ్ళిపోతాను. పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివే. ఇంకా తించు.
దించుతాను కానీ నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస ఒక పట్టాన్ని వదలవు జిడ్డు. మంచి మాట అన్నావు. ఏవి పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏది నిజమా? ఇవ్వ కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడంలో బాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులు ఎలా పెడతావమ్మా? సిగ్గులేదు, ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేం కాబోయే మొగుడు పెళ్ళాలం. నిజమేనంటే నువ్వు బాగు. మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నాడు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. మా బావ పుట్టుకు జరగర డుబుక్కుమే. బాబా అంటే నీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథి దాని బావ వాడేవాడు? ఈరదాసు. వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా. తప్పదా? అయ్యో అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. పొలం అమ్మేయమంటావా? మేమతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవులో మిషన్. నాన్న అదేమిటి వరుస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లుడు నట్టుకుని ఏటా మాటలో ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలో నా రాంపండు బావ నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న? నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కట్టితో నరుకుతాను. దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మనకి కన్ను కొట్టేవాడు, కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఇడ్లీ రేకేంట్రా? తాలు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రాసు తమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలిపడుకు, నన్ను బయట కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలుకి వెళ్ళం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్క ముక్కగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టెట్టుకో. రా పద. ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా కనిపించరా? పొడి చేశా. అబ్బా అబ్బా అబ్బో అబ్బా అబ్బో. ఈ కాలితో తొక్కడాలు లేవు. ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుయ్యలేదు. అబ్బో అబ్బో అయ్యో అబ్బో. నాతోనే ఫైటింగ్ చేస్తావరా?
ఎవర్రా నువ్వు? మరేమో నేను మ్మ్. నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. ఏయ్. చెయ్యి మెలిపెట్టకు. మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో ఇప్పుడు నీ చేతిలో మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు, రాంపండు అని నేను చెప్పేస్తా. చెప్తా. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. ఏయ్! రేయ్, అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రాంపండు అయినా నేను సత్తి పండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. రేయ్, నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పిగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన బాలం చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి. నిన్ను ఇక క్షమించను. నేను నిన్ను క్షమించను. రాంపండు, కాసుకో. నువ్వు కాసుకో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది. ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడదు. మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. ఏమండి సవగారు, ఏటి ఏల్పూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటండి? మాట వరుసకన్నా ఆ ఊళ్ళో అవసరంలో అడిగితే ఉంటే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిసీవ్ చేయాల్సింది ఈ వయసులోనే. సరిగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేశావు ఏటగాళ్ళు ఇంటి వాళ్ళగా. ఈ అడవినవుడికి దొరికిపోయేలా ఉన్నాం. ఏంటంటే మంచి గ్యాప్ మీద వెళ్ళిపోతున్నారు. ఏనండి ఇంత గట్ట పేశాడు? అమ్మయ్య, ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు కొలుతున్నా? వాళ్ళ బుజ్జయ్య గారు. నాకు తెలుసు. ఈ నన్ను కలిపెట్టేశాడు. ఏంటంటే మా చిట్టేమిటి వెళ్ళాడిపోతున్నారు? ఏలుపూర్ ప్రోగ్రామేనా? నీకెలా తెలిసిపోయింది? పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా ఎవడో రాంపండేనా? మనం ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలవదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మది అప్పలకొండలేడు, ఆ ఊరు వెళ్ళాడంట. నాకు తెలవదు, మా చిన్నది చెప్పింది. ఇదిగో ఈ పాతి కూర్చాయి, మేము కొంచెం అలా వెళ్ళొస్తాం. ఆ తర్వాత నువ్వు ఎందుకని దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నూనె వేసుకుంటాం కదా, తడిసిపోద్ది. సేవిక్నాయాల నీ చెవుకు నువ్వు నోటి. ఓసినా మరదలా, మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? రాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? వేసి నీళ్ళమ్మా, నీ ప్లేస్ నెట్ కంగారు ఎత్తిపోతావు. ఈపు చూడు ఎంతగా కాలిపోయిందో. రాస్తానమ్మా. చూడవే, చూడు, వాళ్ళ వయసు ఏంటి మన వయసు ఏంటి? నాకెప్పుడైనా నీ చేత్తో సెంసాడు నూనెట్టావా? నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు. ఏంటి ఏదో నకరాలు చేస్తున్నావు? నీకు నేను తలంటాలా? బుర్ర బద్దలైపోద్ది. ఏటి అలాగా? రే అప్పిగా, ముందు నువ్వు లేరా. నువ్వులునే మొన్నే ఆడించాం. ఎలా తెలిసాడు ఎద్దులాగా? నువ్వు లేకపోతలాగా. ఏమండి, నన్ను దున్నపోతూ అంటున్నాడండి. అంతే అన్నాడులేవే, మనోడే కదా, అడిగి రేసి నువ్వు. రావే. ఏటి వస్తున్నావా?
వస్తున్నాను. ఎంత పెద్ద లెట్రినో 500 ఎకరాలు. ఓరి లద్దా 100 ఎకరాలే లెట్రిన్, మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూము. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా, గేదెల పాకంతా నీదే. గేదెల పాకలోనా? ఆ అమ్మయ్యా, ఈ చెట్టుకి ఇంకో ఏడాది దాకా ఎరువు ఎక్కర్లేదు. ఆ, ఆ అయ్యో వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా? ఇదిగో మావయ్య, అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు, ఏయ్! చత్తి పండుని. ఓహో, అట్టా వేసావన్నమాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, చెంబుతో తల బద్దలు కొట్టేసాయి. మావయ్య, అసలు నేను చెప్పేది ఏమిటంటే, అప్పటిదాకా ఎందుకురా, ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేటంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా అరవరుగా, మన రహస్యం వాడికి కనపడిపోద్ది. ఎల్లు, చెంబుతో వేసే ఎల్లు ఎల్లు. వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చి నాకు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, ఎలాగొట్టే పెదవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలాగొట్టే అవి పోయి ముద్దెట్టేసుకున్నాడు. నువ్వు కూడా ముద్దెట్టేసుకురా, ముద్దెట్టేసుకురా చెంబుని. రిచ్చి బొమ్మక, నువ్వు బేకయ్యాన్ని సెంటర్ వేసుకో, చిత్తక్కొట్టేద్దాం. అలాగంటే కొట్టదని కాళ్ళు అట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు, మూతి పగల కొట్టే. నన్ను కొట్టారేమిట్రా మీ అప్ప? అల్లుడు అమ్మో అబ్బో, నీ చెంపుపోతే నా చెంపుతో కొట్టరా. బంగారం లాంటి చెంపు పోయింది కదరా. పోతే పోయింది వెదవ చెంపు, నీకు బిందె గురిస్తాను. కొడతావా? నిన్ను వదిలిపెట్టను రా. అబ్బా, పని అయిపోయింది. ఒరే, ఈ ఊరికి సత్తిపండు కూడా కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు, ఏరడంత లేవు. నీ అబ్బా. అమ్మో, అడివి రాము. కూర్చోదేంట్రా, మన పేర్లు బయట బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు, నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. ఏయ్ సత్తిపండు, రాంపండు. ఆగండయ్యా, ఆగండి. అంటే కాలు గడు కూడా నిలిచి గెంటెత్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే. చెమదించండి, చెమదించాలి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి. మరి చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. రే అట్టుకోరా, అట్టుకో. ఇంత పొట్టోడు దగ్గర నుంచి చోడు పడతాడు, బాధేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. అరే రాంపండు రారా బయటికి, ఇట్లా కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు, నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా, ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. కానీ నాకు చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి. ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా, పనికి మాలిన ఇన్స్పెక్టరు. ఏంట్రా, నా గన్ను పేలదా? నా గన్ను అబ్బో, అయ్యో.
పట్టేశాం. ఆ? మీరు పట్టేశారా? ఓకే, మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచమా? లంచం అంటారండి సార్, కష్టపడి వీరదాసుని పట్టుకుంటే. ఆ విషయం టీవీలో చెప్పారుగా. టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఆ? ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో అని అడుగు చూస్తారండి సార్. ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇతరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో వీణొదలు. నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషనా? నిజమా సార్? ఇంకా నయం ఇచ్చేశాను కాదు. అయ్యి బాబాయ్, అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ చించేస్తారు? మరి చెంచరేంటి? వీరదాస్ వీడు కాదు, వీడు. జీప్ ఎక్కించండి. ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది? మీకేమో తెలుసా? మీకేం తెలుసులే, నాకే తెలియదు. సిగ్గులేని పని చేసి సిగ్గుపడతావెందుకు? మీ అమ్మా బాబుని పిలిపించు, పెళ్లి చేసేస్తాం. అలాగే. ఇగో బిడ్డ, మా లగ్గం ఆపి నీ లగ్గానికి రమ్మంటావు. మా లగ్గం అయినాకనే మీ నాయన నీ లగ్గానికి వస్తాడు. ఏయ్, నువ్వు కట్టువే, ముందు తాళి కట్టు. అమ్మ నాన్న. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? చెప్పించి కొట్టేస్తారు పదా. ఆగో. అయ్య బాబాయ్, చెప్పు తీసాడా? వెనక్కి తిరుగు. ఈ అమ్మాయి ఎవరు? జగన్మోహన్ రావు గారు అమ్మాయి. నీకేం అవుద్ది? అమ్మగారు. వస్తానమ్మా. ఆగు. ఆగుతాను కానమ్మా, నన్ను వెనక్కి మాత్రం తిరగమనకండి. ఎందుకంటే నా ముఖం మీకు చూపించలేదు. ఎప్పట్లాగే నేను మీ పొలంలోకి వెళ్ళి పాలేరు పని చేసుకుంటాను. చూడు బాబాయ్, చివరికంతా శుభమేగా జరిగింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరం కలిసే ఉందాం. అమ్మా, అమ్మా నాన్నల బుద్ధులే పిల్లలకు వస్తాయి అంట. మహానుభావుడు జగన్మోహన్ రావు గారి కూతురు వెనక నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వు మా మంచే కోరావు. ఏమైనా దీని మనసు గోదావరిరా, అందుకే నా సముద్రంలో చేరుతుంది. గొప్పే. ఈ నాన్నడు మామూలుడు ఏం కాడు, ఎట్టుడే. ఇదేట్రా ఉన్నట్టు నాకు వినపడ్డ మానేసింది. నాకు వినపడుతోంది. నా మిషన్ రా. వెళ్ళి రాజమండ్రి నల్లమందు సందులో కొనుక్కో, నా పగ తీరింది. రాజమండ్రి నల్లమంది సతికెళ్ళి మళ్ళీ